హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోదావరిలో స్పెషల్ రెసిపీ అయిన స్పైసీగా చిన్న చేపల కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ముందుగా చిన్న చేపల కూర తయారు చేసుకోవడానికి చిన్న సైజులో ఉండి ఇసుకదొంది చేపలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గరుకు నేల మీద వేసి రుద్ది మంచినీళ్ళు పోసి 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న చిన్న చేపల్లో రాళ్ళు ఉప్పు కానీ నిమ్మరసం కానీ వేసి చేపలకు బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మంచినీళ్ళు పోసి కడిగినట్టయితే చేపలకు ఉన్న నీసు వాసన పోతుంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిన్న చేపలను బౌల్లోకి తీసుకుని ఇందులో 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ దాకా కారం వేసుకుని ఇవి అన్నీ కూడా చిన్న చేపల్లో బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 ముగ్గిన టమాటా, అల్లం వెల్లుల్లి ముక్కలను పేస్ట్లో చేసుకుని పెట్టుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు. చిన్న చేపల కూర తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత 2 లేదా 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ చిన్న చేపల కూరలో ముగ్గిన టమాటా వేసుకోవటం వల్ల ఈ చిన్న చేపల కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. పేస్ట్ను ఆయిల్లో బాగా వేగించుకుని ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు, స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా వేగించిన ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ దాకా చేపల మసాలా పొడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వాటర్ పోసుకుని 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకున్న చిన్న చేపలను వేసుకోవాలి. చేపలు వేసుకుని గరిటెతో నెమ్మదిగా కదుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ఈ చిన్న చేపల కూరను ఉడికించుకోవటానికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెమ్మదిగా క్లాత్తో కలుపుకుని మూత పెట్టి 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా చిన్న చేపల కూర ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే గోదావరిలో స్పెషల్ రెసిపీ అయిన చిన్న చేపల కూర రెడీ అవుతుంది.